అర్థమెటిక్ ని 10 సెకండ్స్ లో ఎలా చేయాలో నేర్చుకుందాం. వెల్కమ్ టు వినెక్స్ ఐఏఎస్ అకాడమీ. ఇలాంటి క్వశ్చన్స్ ని మనం ఎగ్జామ్ లో చూస్తూ ఉంటాం. చూసిన వెంటనే చాలా ట్రికీగా ఉందని చెప్పి చాలా మంది ఈ క్వశ్చన్స్ ని స్కిప్ చేస్తూ ఉంటారు. అయితే దీన్ని 10 సెకండ్స్ లో ఎలా చేయాలో చేద్దాం రండి. చూడండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు ముందు మనం ఈ నెంబర్ ని చూసుకోవాలి. ఏముంది 20. 20ని ఎలా రాయొచ్చు అంటే రెండు కాంజుగేటివ్ నెంబర్స్ గా రాయాలి. 4 × 5 కాంజుగేటివ్ నెంబర్స్ అంటే వీటి మధ్య డిఫరెన్స్ అనేది 1 ఉండాలన్నమాట. అలా రాసుకోవాలి 20ని. సో 4 × 5 20. నెక్స్ట్ మనం చూడాల్సింది ఏంటంటే సింబల్. ఇక్కడ సింబల్ ఏముంది? ప్లస్. ప్లస్ ఉంటే మన ఈ రెండింటిలో మన ఆన్సర్ అనేది లార్జ్ వాల్యూ అవుతుంది. సో మన ఆన్సర్ అనేది ఆప్షన్ డి 5. ప్రీవియస్ క్వశ్చన్ లో మనం సింబల్ ప్లస్ ఉంటే చూసాం. ఇప్పుడు మైనస్ ఉంటే ఎలా చేయాలో చూద్దాం. చూడండి, ముందు నెంబర్ చూసుకోవాలి. 12 ఉంది. 12ని కాంజుగేటివ్ గా రాసుకోవాలి. అంటే 3 × 4. సో 3 × 4 = 12. మనకి నెక్స్ట్ ఏం చూడాలి? సింబల్. మైనస్ ఉంది కాబట్టి ఈ రెండిట్లో ఏదైతే స్మాలర్ నెంబరో అదే మన ఆన్సర్. సో ఆన్సర్ 3. ఆప్షన్ డి 3. సో ప్లస్ ఉంటే మన ఆన్సర్ ఎప్పుడు కూడా లార్జ్ వాల్యూ అవుతుంది. అదే విధంగా మైనస్ ఉంటే మన ఆన్సర్ ఎప్పుడు కూడా స్మాలర్ వాల్యూ అవుతుంది. సో మరిన్ని ట్రిక్స్ మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి.